హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ రైనీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ రైనీ. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి అంటే నేను ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. ఈరోజు రైనీని వ్యాక్సినేషన్కి తీసుకెళ్లాను. అది నేను ఆల్రెడీ మీరు షార్ట్ చూసేసి ఉంటారు. రైనీకి అయితే 2 ఇంజెక్షన్స్ వేశారు. అసలు నేను ఏం తెలుసుకున్నా, ఆ ఇంజెక్షన్స్ దేని గురించి ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో చెప్పే ముందు మా లిటిల్ రైనీ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ బ్లాగ్ ఏంటండి, రైనీకి ఈరోజు 7-in-1 వ్యాక్సినేషన్ అయితే ఒకటి వేసారు అండ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఒకటి వేసారు అనమాట. సో యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఎందుకు అంటే లైక్ డాగ్ మనల్ని కరిచిన అంటే మరి పళ్ళు దిగిపోయినా కరిచినా కాదు, మనల్ని పట్టుకున్నా కోపం వచ్చేసి అగ్రెసివ్ అయ్యి మనల్ని పట్టుకున్నా కానీ కొంచెం మనకి ఏం అవ్వదు, డాగ్కి కూడా ఏం అవ్వదు అనమాట. అండ్ 7-in-1 వ్యాక్సిన్ ఏంటంటే ఈ పారో వైరస్ ఇంకా అలా చాలా వైరసెస్ ఉంటాయి కదా డాగ్స్కి వచ్చే ఈజీగా వచ్చే జబ్బులు ఉంటాయి కదా. సో వాటికి రిలేటెడ్ 7-in-1 వ్యాక్సిన్ అనమాట. అది వేశారు. లాస్ట్ టైం 1 year అయింది రైనింగ్ వ్యాక్సినేషన్ వేయించి. 7-in-1 వ్యాక్సినేషన్ అయితే ఒకటి వేశారు. అది ఏంటంటే డాగ్స్కి మనకి తెలియని చాలా వైరస్లు ఉంటాయంట. అవన్నీ రాకుండా చిన్నపిల్లలకి టీకా ఎలా వేస్తారో అలా వీటికి 7-in-1 వ్యాక్సినేషన్ అంట. అది ఒకటి వేశారు. సో అది పక్కాగా వేయాలంట, ఎందుకంటే వచ్చేవి కూడా రాకుండా వ్యాక్సిన్ అనేది ఇమ్యూనిటీ ఇస్తుందంట డాగ్కి. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పారనమాట. ఒక డాగ్కి లైక్ ఏదో వైరస్ వచ్చి మెంటల్గా సైకోయిజం వచ్చేసిందంట డాగ్కి. లైక్ ఆ డాగ్ ఒక సైకోలా అయిపోయి హెడ్ తీసుకెళ్ళి దానంతట అదే గోడకేసుకుని కూడా వేసుకుంటుందంట. లైక్ అది సంథింగ్ ఏదో నేను చెప్పాను, సారీ గైస్ నేను మర్చిపోయాను. మీకు తెలిస్తే మీరు కామెంట్స్లో చెప్పండి. అది వచ్చింది. ఆ అగ్రెషన్లో అది ఓనర్ని కరిస్తే ఓనర్కి కూడా సేమ్ వచ్చిందంట. అలా వస్తే డాగ్కి దానికి అసలు క్యూర్ అనేది లేదంట. క్యూర్ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే డాగ్ని ఎలాగోలా పట్టుకొని కూడా పట్టుకొనివ్వదు, కానీ ఎలాగైనా డాగ్ని పట్టుకుని పాయిజన్ ఇచ్చేసి ఇంకా చంపేస్తారంట. అది గవర్నమెంట్ అప్రూవ్డ్ అంట, లైక్ అలా చేయాలి అని చెప్పి. ఇంకా హ్యూమన్ కంటే హ్యూమన్ని ఐసోలేటెడ్గా ఉంచి ఎవరు టచ్ చేయనివ్వకుండా ఏం చేయనివ్వకుండా హ్యూమన్ ఐసోలేటెడ్లో ఉంచి హ్యూమన్కి క్యూర్ ఉంది కానీ డాగ్స్కి అది క్యూర్ లేదంట. సో అందుకనే గైస్ ఎప్పటికప్పుడు మీ డాగ్ని వ్యాక్సినేట్ చేయించుకుంటానే ఉండండి. ఫస్ట్ థింగ్ మనకి మంచి వెటర్నరీన్ డాక్టర్ అయితే ఉండాలి. మేము రైనీని తెచ్చుకున్నప్పటి నుంచి లైక్ లిటరలీ ఒక్క డాక్టర్ దగ్గరే మేము చూపిస్తున్నాము కంటిన్యూస్గా. మేము ఇంతకుముందు డాగ్ని పెంచుకున్న వాళ్ళం కాదు, మా ఫ్యామిలీలో ఎవరు యానిమల్ డాక్టర్ లేరు. వీళ్ళు లిటరల్లీ హ్యాడ్ నో ఐడియా లైక్ అసలు ఏంటి, ఏ వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయించాలి ఏంటని చెప్పి మాకేం లేదు. కానీ మా వెట్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఈ మంత్కి ఈ వ్యాక్సిన్ వేయాలి, ఈ వ్యాక్సిన్ వేస్తున్నా అని చెప్పే వేస్తారు. ఇది దీనికి, సో ఇది వేస్తున్నాను అని ఆయన ఏం వ్యాక్సిన్ వేసారో అది రైనీ మెడికల్ బుక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. పాస్పోర్ట్లా ఉంటుందని చెప్పి మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఆ పాస్పోర్ట్ దాంట్లో ఏ వ్యాక్సినేషన్ ఏ డేట్ వేసారు, డివార్మింగ్ ఏ డేట్ వేసామని ఆయనే రాస్తారనమాట. సో వ్యాక్సిన్ వేసే ముందు ఆయన డివార్మింగ్ చేసి వ్యాక్సిన్ వేస్తారు. ఈరోజు కూడా రైనింగ్ డివార్మింగ్ చేశారు. మాతో అస్సలు డివార్మింగ్ వేయించుకోదు, చాలా మొండిగా బిహేవ్ చేసిద్ది అనమాట. చాలా యుద్ధాలు చేయాలి నేను మా హస్బెండ్ రైనింగ్ డివార్మింగ్ వేయాలంటే. సో అది కూడా చెప్పాను డివార్మింగ్ వేయించుకోవట్లేదంటే. ఆయన అన్నారు ఇప్పుడు రైనీ 1.3 years, 1 year 3 months కదా. సో 3 monthsకి ఒకసారి డివార్మింగ్ చేయాలంట. నేను ఏజ్ మెన్షన్ చేస్తున్నా, నేను చెప్పేవన్నీ నా షిజ్జు ఏజ్కి రిలేటెడ్వి చెప్తున్నా. సో మీరేమన్నా తెలుసుకోవాల్సింది ఉంటే మీ షిజ్జు కూడా నా షిజ్జు ఏజ్లో ఉంటే యూ కెన్ ఫాలో దిస్. రైనీకి వ్యాక్సినేషన్ ఎప్పుడంటే రైనీ మేము తెచ్చుకున్నప్పటి నుంచి నెలకు వ్యాక్సిన్ కంటిన్యూస్గా 4 వ్యాక్సిన్స్ వేయించాము. మేము రైనీని 45 daysకి తెచ్చుకున్నాం. వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించకుండానే నాకు ఇచ్చారనమాట. లైక్ వ్యాక్సిన్ వేయించలేదు అని. ఇట్స్ ఓకే, ఏముంది మనం తీసుకుంటాం కదా, మనం వేయించుకుంటాము. సో 30 daysకి ఒక వ్యాక్సినేషన్ వేయాలి. అలా కంటిన్యూస్గా ఫస్ట్ 5 months ఎవ్రీ మంత్ డాగ్కి వ్యాక్సినేషన్ ఉంటుంది. మేము 45 daysకి తెచ్చుకున్నాం. వాళ్ళు వ్యాక్సినేషన్ వేయలేదు కాబట్టి మేము అయినా 60 daysకే ఫస్ట్ వ్యాక్సినేషన్ సెకండ్ వ్యాక్సినేషన్ కలిపి 60 daysకి 2 months వ్యాక్సినేషన్ వేశారు. అలా
కంటిన్యూస్గా 5 months ఏదో ఒక వ్యాక్సిన్ ఉంటుంది. టిక్స్ రాకుండా వ్యాక్సిన్ వేస్తారు, ర్యాబీస్ రాకుండా వ్యాక్సిన్ వేస్తారు, పారో రాకుండా వ్యాక్సిన్ వేస్తారు. ఇలా మనకి తెలియవు, అంటే మీరు వెటర్నరీ చదువుకుంటే ఓకే, మనకి తెలియని వ్యాక్సిన్ పేర్లు నాకు నోరు తిరగబోయింది, చాలా వ్యాక్సిన్ ఉంటాయి. సో వ్యాక్సినేషన్ అనేది ఎప్పటికప్పుడు మీ డాగ్కి అప్డేటెడ్గా ఉంచండి. మా రైనీకి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు ఇలా మీరు ఫెబ్లో తీసుకురావాలని చెప్పి డేట్ గుర్తుపెట్టుకుని మేము రైనీని అయితే తీసుకెళ్ళాము. 2 vaccines వేశారు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నేను ఏ ఫుడ్ వ్లాగ్ పెట్టినా దాని కింద ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వేసుకుని వస్తూ ఉంటారు కదా, డౌట్స్ అని నేను క్లారిటీ చేసుకున్నా. నిజంగానే నేను రైనీకి అన్హెల్దీ ఫుడ్ పెడుతున్నానా లేకపోతే మీరు తెలియక చెప్తున్నారని నాకు తెలీదు. సో నేను చికెన్ రైస్ వీడియో పెట్టాను కదా, చికెన్ రైస్ వీడియోకి డాగ్కి సాల్ట్ వేయకూడదు, డాగ్కి అది వేయకూడదు, ఇది గాయస్ మనం చికెన్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ చికెన్కి ఏమన్నా ఉండొచ్చు, అది మందుతో పెరిగిన కోడి అయి ఉండొచ్చు, నార్మల్గా పెరిగిన కోడి, దాంట్లో ఎంత వేస్ట్ ఉంటుంది, ఎంత వైరస్ చెత్త అదంతా ఉంటుంది. అదంతా మనం క్లీన్ చేసుకొని చికెన్ కొంచెం తినడానికి నీట్గా అవ్వాలంటే అది డాగ్కి పెట్టినా మనం తిన్న దాన్ని కొంచెం యాంటీబయోటిక్స్తో కడగాలి కదా. అందుకే పసుపు ఉప్పు వేసి కడిగాను. దానికి డాగ్కి సాల్ట్ పెట్టకూడదు, అది పెట్టకూడదు అంటే నా డాగ్కి నేను ఏం పెట్టుకుంటే అన్హెల్దీ అనేది నాకు మాత్రం తెలీదా. రైనీకి ఏది పెట్టినా మేము ఎలా తీసుకుంటామో అలానే అంత క్లీన్గా పెడతాను. సో అది చికెన్ పెట్టినా కానీ నీట్గా క్లీన్ చేసి అందులో ఉన్న వేస్ట్ బ్యాక్టీరియా అంతా పోవాలని సాల్ట్ పసుపు వేసాను, అంతేగాని రైనీకి ఏదో సాల్ట్ పెట్టాలని అస్సలు కాదు. సాల్ట్ మొత్తం పోయేలాగా 3-4 times కడిగాక అప్పుడు బాయిల్ చేసి పెడతాం, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి పొటాటో రైస్ వీడియో. మీరు కార్బ్స్ పెట్టేస్తున్నారు, ఇది అసలు బ్యాలెన్స్డ్ డైటే కాదు, ఎవరు చెప్పారండి మీకు అసలు బ్యాలెన్స్డ్ డైట్, ఇది అన్బ్యాలెన్స్డ్ ఇది బ్యాలెన్స్డ్ అని. మీరు ఆ క్వశ్చన్ వేసారని ఈరోజు సేమ్ క్వశ్చన్ నేను మా వెట్ని అడిగాను, లైక్ పొటాటో పెట్టచ్చా రైనీకి అని చెప్పి. పొటాటో స్వీట్ పొటాటో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు, అవన్నీ హెల్దీ అంట. ఒక్క అన్హెల్దీ ఫుడ్స్ చెప్పారు, ఆ వీడియో లాస్ట్లో చెప్తాను. సో పొటాటో పెట్టుకోవచ్చు అన్నారు. మిల్ మేకర్ చేస్తే అసలు నేను ఏ వీడియో పెట్టినా అందులో వచ్చేస్తారనమాట, లైక్ డైటీషియన్స్ అందరూ వచ్చేస్తారు. అన్హెల్దీ 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 అనుకుంటే ఎందుకు అన్హెల్దీ ఆ మాత్రం తెలియకుండా పెట్టుకుంటాను నేను, ఏంటో చెప్పుకుంటారు కానీ మీరు. టొమాటో పెట్టకూడదని చెప్పారు, ఓకే అది అగ్రీ చేస్తాను, ఎందుకంటే టొమాటో పెట్టకూడదని నాకు ఈరోజు తెలిసింది. టొమాటో ఒకటి, ఆనియన్ ఒకటి, గార్లిక్, ఇవి అసలు డాగ్కి తగలకూడదు, కనీసం అసలు డాగ్కి వెళ్ళకూడదంట. సో అవి పెట్టను. టొమాటో పెట్టాను, ఓకే అది యాక్సెప్ట్ చేస్తా గైస్. మిగిలిన అన్నీ మీకు తెలిసినట్టు నన్ను బ్లేమ్ చేయకండి ఏ విషయంలోనూ. అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొక కన్సర్న్ ఏంటంటే, ఈరోజు నేను వెళ్ళాను కదా, సో రైనీది పీ ఉంటుంది కదా లైక్ టాయిలెట్, అది ఎల్లో కలర్లో వస్తుంది, లైక్ 1 month నుంచే వస్తుంది. అయితే వేడి చేసింది అనుకుని నేను కర్డ్ రైస్ పెట్టడం, కోకోనట్ వాటర్ పెట్టడం అలాంటివి చేస్తున్నా. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే లైక్ ఏమని చెప్పారంటే ప్రోటీన్ తక్కువ అయితే అలా వస్తుందంట డాగ్కి. కానీ నేను రైనీకి ఎగ్ పెడతా, పప్పు పెడతా, అన్ని ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ పెడతా, కానీ ఎందుకు తక్కువైందో తెలీదు, ప్రోటీన్ తక్కువైంది అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రైనీకి 1.3 years, 1 year 3 months కదా. సో డాగ్కి 2 times ఫుడ్ పెట్టాలంట, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అండ్ అందులో ఒక పూట ఖచ్చితంగా డాగ్ ఫుడ్ పెట్టాలంట. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్లో చికెన్ పెడితే ఆ చికెన్లో ఉన్న ప్రోటీన్ ఫ్యాటే వెళ్తుంది, ఆరెల్స్ లేకపోతే ఇంకేదన్నా మీరు వేరే రైస్ కర్డ్ రైస్ పెడితే కర్డ్ రైస్లో ఉన్నదే వెళ్తుంది. కానీ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అన్నీ వెళ్ళాలి అంటే అండ్ దానికి తగ్గ బలం రావాలంటే రాయల్ కెనిన్, అంటే రాయల్ కెనిన్ని ప్రమోట్ చేయట్లేదు, మీరు పెడిగ్రీ వాడితే పెడిగ్రీ, నేను రాయల్ కెనిన్ వాడతా కాబట్టి నేను రాయల్ కెనిన్ అని చెప్తున్నా. రాయల్ కెనిన్ పక్కాగా ఒక పూట పెట్టాలంట, అప్పుడు డాగ్కి స్ట్రాంగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చిన్న పిల్లలకి మనం పెద్దవాళ్ళు ఫుడ్ పెడితే అది వాళ్ళకి ఎక్కువైపోయింది, మనం చిన్నపిల్లలు తీసుకునే క్వాంటిటీ తీసుకుంటే మనకు తక్కువైపోయింది. సో మన యూజువల్ ఎంత తినాలో అంత తింటేనే కదా మనకి బలం. సో డాగ్స్కి కూడా అంతే, దానికి దాని ఫుడ్డే బలం, మన ఫుడ్ ఎంత పెట్టినా దాని ఫుడ్డే బలం అనమాట. రాయల్ కెనిన్ అయితే రోజుకి ఒక్క పూటన్నా పక్కాగా పెట్టాలంట, అదొకటి చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓట్స్ ఈజ్ నాట్ అన్హెల్దీ. పాలు అన్హెల్దీయే, కాకపోతే అది డైల్యూటెడ్గా ఇమ్మని చెప్పారు. ఎలా అంటే
ఇన్ని పాలు వేస్తే అంత వాటర్ డైల్యూటెడ్, అంటే కొంచెం పాలలో ఎక్కువ. ఎందుకంటే పాలు అనేవి వామ్స్కి ఫుడ్ లాగా అంట. లైక్ డాగ్స్ అన్నాక ఆబ్వియస్లీ పొట్టలో కొంచెం ఇంత వామ్స్ ఉంటాయి కదా, ఆ వామ్స్కి పాలు పెరుగు లాంటివి ఏం చేస్తాయి అంటే వామ్స్కి ఫుడ్ లాగా వాటిని ఇంకా గ్రో చేస్తాయి అంట. సో పాలు అనేది పెట్టద్దు, పెట్టిన డైల్యూటెడ్గా ఓట్స్ లాంటివి చేస్తున్నప్పుడు చేయమని చెప్పారు. అండ్ గైస్, ఆనియన్స్ టొమాటోస్ తప్ప డాగ్కి ఐస్ క్రీమ్, చాక్లెట్స్, స్వీట్స్ అస్సలు కాదు, స్వీట్స్ అస్సలు వద్దు. స్వీట్స్ కానీ ఆనియన్స్, టొమాటో ఇవే అన్హెల్దీ అంట. ఏమన్నా పెట్టచ్చు అని చెప్పారు గైస్. లిటరల్లీ కామెంట్స్లో అయితే అది ఇది అన్హెల్దీ అని చెప్పి నన్ను అయితే మామూలుగా మెసేజ్లు చేయలేదు మీరు అందరూ. బట్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను తెలుసుకున్నాను. సో ఐ డోంట్ నీడ్ ఎనీవన్ పర్మిషన్. నా వీడియో నేను హెల్తీగానే పెడతాను. రైనీకి ఏది పెడతానో నేను అది పోస్ట్ చేస్తున్నా. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. అంతేగాని తెలియని నాలెడ్జ్తో అయితే మీరు కామెంట్స్ అయితే చేయకండి. ఇట్ విల్ ఎఫెక్ట్ పీపుల్, ఓకేనా? ఎందుకంటే నా కామెంట్స్ నేను ఒక్కదాన్నే చదవను, కామెంట్ పెట్టే వాళ్ళు చదువుతారు, రీల్ చూసే వాళ్ళు చదువుతారు, అందరూ చదువుతారు. సో మిస్ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అయిపోయింది. సో అలాంటి అస్సలు చేయొద్దు. అండ్ ప్రోటీన్కి డెంటల్కి బాగుండేలాగా లైక్ ఈ బార్ అయితే ఇచ్చారనమాట. దాని నుంచి పెట్టుకొని కూర్చున్నాను. లైక్ ఈ బార్ ఉంటుంది కదా, దీని పేరు వచ్చేసి లాంగ్ లాస్టింగ్ డెంటల్ బార్ అంట. లివర్ ఫ్లేవర్ ఉంటుందంట ఇందులో. ఇది ఏంటంటే టీత్కి, ఇందులో షుగర్, మైదా, ఫ్యాట్ ఏమి ఉండదంట. కొంచెం టీత్కి ప్రోటీన్ కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. లోపల అయితే ఇలా ఉంది, ఈ బార్ లోపల ఇలా ఉందన్నమాట. సో రైనీకి అని చెప్పి తీసుకున్నాము ఇది మనకి. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ వ్యాక్సినేషన్స్ అయితే వేయించాను. నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాను అనమాట. లైక్ క్రాసింగ్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి ఏంటని 18 months వచ్చాక తీసుకెళ్ళాలని చెప్పారు. సో 18 months వచ్చాకనే షిట్యూస్ అనేవి ఫుల్ అడల్ట్ ఫుడ్కి వస్తాయంట క్రాసింగ్కి. సో అది కూడా చెప్పారనమాట. సో అండ్ ఫైనల్గా అయితే రైనీ హెల్తీగా ఉందని అడిగాను. చాలా పుష్కలంగా ఉందని చెప్పారు. లైక్ పెట్ పేరెంట్స్కి అంతకంటే వినాల్సిన మాట ఏముంటుంది చెప్పండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్లో చెప్తున్నా, అన్ని రాంగ్ వీడియోస్లో చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మీరు పెట్టుకునే ఫుడ్ బట్టే ఏదన్నా డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. నేను చిన్నప్పటి నుంచి రైనీ క్యారెట్, బీట్రూట్, బీన్స్ అన్ని కూరగాయలు పెట్టేసేదాన్ని. ఇప్పుడు అంటే వాడు రుచి మరిగిపోయి ఓవర్ యాక్షన్ చేస్తూ ఏం తినట్లే, కానీ చిన్నప్పుడు అన్నీ తినేవాడు. ఒక 6-7 months వరకు, 8 months వరకు కూడా అన్ని ఫుడ్స్ తినేవాడు. సెర్లాక్తో పాటు ఏ వెజిటేబుల్స్ ఉడకేసి రైస్లో పెట్టినా ఎంత పెట్టినా తినేవాడు అనమాట. సో అది చిన్నప్పుడు ఏంటంటే వాడికి అన్ని విటమిన్స్ లైక్ అవన్నీ బాగా అంది, వాడు స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు అంటే వాడు కొంచెం రుచి బాగా మరిగిపోయి చికెన్, ఎగ్గులు ఇవి తప్ప కొంచెం వెజ్ తినట్లే, కానీ నార్మల్గా చిన్నప్పుడు అన్నీ తినేవాడు. నేను చిన్నప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి, లైక్ రైనీకి ఏ ఫుడ్ పెట్టాలి అని చిన్నప్పుడు కూడా వీడియోస్ చేశాను. అవన్నీ మీరు చూడండి. సో చిన్నప్పటి నుంచి మీ డాగ్ అన్నీ పెట్టుకుని వచ్చి లైక్ వాటికి అయ్యే తింటున్నాయి కదా అని చెప్పి మీరు అయ్యే పెట్టేశారనుకోండి, లైక్ ఒకటే ఫుడ్ ఇష్టంగా తింటుంది అనుకోండి. లైక్ ఒక ఎగ్గే తీసుకోండి, అది ఎగ్గే ఇష్టంగా తింటుందని మీరు ఎగ్గే పెడతా ఉన్నాడు. రిమైనింగ్ ఏమీ వెళ్ళవు. క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా పెట్టుకుని వెజిటేబుల్స్ అలవాటు చేసి, ఫ్రూట్స్ అలవాటు చేసి, రైస్ అన్నీ అలవాటు చేయాలి. అప్పుడే అన్ని టైప్స్ ఆఫ్ అనేది దాని బాడీకి పడతాయి. అప్పుడే మీ షిట్యూ హెల్తీగా ఉంటుంది. చాలా హెల్తీగా ఉంది, మొండిగా ఉంది, గట్టిగా ఉందని చెప్పి డాక్టర్ అంటే నాకు భలే అనిపించింది. లైక్ ఇంజెక్షన్ చేస్తున్నా, మీరు వీడియోలో చూసే ఉంటారు షార్ట్లో, కిక్కురు మనలేదు, అలానే ఉంది స్టడీగా. సో ఆ మాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు నేను తెలుసుకున్నాను. చెప్తున్నాను కదా, మనకి ట్రీట్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా ట్రీట్ చేయాలి. ఎప్పుడు ఏం వేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళకే తెలుస్తుంది. డాగ్కి టైంకి వ్యాక్సినేట్ చేయించండి, హెల్తీ ఫుడ్ పెట్టండి, మిస్ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు పాస్ చేయొద్దు. అండ్ నేను అలా అని చెప్పి డాగ్స్ని పెంచడంలో ప్రో ఏం కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తా. సో దట్ నాలాంటి కుక్కల్ని పెంచుకునే బిగినర్స్కి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి. So that's all for the video. Thanks for watching. Like, share, subscribe to Little Rainy. మరిన్ని షిట్యూ రిలేటెడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి స్టే ట్యూన్డ్ అయి ఉండండి.